హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలత. ఈరోజు ఆసరా పెన్షన్ల పెంపు ఆలస్యం, గ్యారంటీల అమలుకు బ్రేక్ అని తమ్ముళ్ళలో ఉంది కదా, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆసరా పెన్షన్ల పెంపు అమలుకు ఆలస్యం కానున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు బ్రేక్ పడిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఉపయోగపడినటువంటి 6 గ్యారంటీల అమలు తాత్కాలికంగా వాయిదా పడింది. గత 2 రోజుల ముందు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం కూడా జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కొత్త పథకాలు కానివ్వండి, ఇప్పటికే ప్రారంభించిన కొత్త పథకాలు కానివ్వండి, అమలు చేయటానికి సాధ్యపడదు. చాలా మంది తెలంగాణలో లక్షల మంది ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. 2016 రూపాయలు పొందుతున్న వారు 4016 రూపాయలుగా పెరుగుతాయని ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలపైన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా 100 రోజుల లోపు ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. కానీ 6 గ్యారంటీలలో ప్రధానమైనటువంటి ఆసరా పెన్షన్ల పెంపు కానివ్వండి, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానివ్వండి, ఈ విధంగా 100 రోజులలో అమలు చేస్తామన్న హామీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఒక విధంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తనకు తాను విధించుకున్న 100 రోజుల డెడ్ లైన్ మార్చి 15 వరకు ముగిసింది. కానీ హామీలు పూర్తి చేయలేదు. అయినా ప్రజలు ఇంకొక 15 రోజులలో లేదా 20 రోజుల వరకు పూర్తి చేస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఎలక్షన్ కోడ్ వారి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు. ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ముగుస్తుంది అంటే దాదాపు 3 నెలలు కాలం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ మన తెలంగాణలో మే 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన మనకు ఫలితాలు వెలువడతాయి అని సమాచారం ఉందండి. అంటే మార్చి 15 రోజులు, ఏప్రిల్ 1 నెల, మే 1 నెల, జూన్ 4వ తేదీ వరకు, ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు ఇంకా 3 నెలల కాలం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది కదా. ఈ 3 నెలల వరకు ఆసరా పెన్షన్ల పెంపు కానివ్వండి, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏవైనా ఆగిపోయే అవకాశం ఉంది. అయితే కొంతమందికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్తగా ప్రారంభమైంది కదా, ఈ పథకం అమలు అయ్యే అవకాశం ఉండవచ్చు అనే సందేహం కలదు. కానీ ఈ పథకం కూడా అమలు అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల గైడ్ లైన్స్ లో లబ్ధిదారులను ఎంపిక చేయటానికి గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభల ద్వారా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా ఎంపిక చేస్తారు? ఎలక్షన్ కోడ్ అడ్డు వస్తుంది కదా. కాబట్టి ఈ 3 నెలల వరకు ఈ పథకాలు అమలు జరగవనే చెప్పవచ్చు. మరి ఈ ఆసరా పెన్షన్ల పెంపు కానివ్వండి, ఇతర హామీలు కూడా ఎప్పుడు అమలు అవుతాయి అంటే కాంగ్రెస్ పార్టీ తనకు తాను విధించుకున్న 100 రోజుల డెడ్ లైన్ మరో 100 రోజుల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ 100 రోజులు ఉంటుంది. ఈ 100 రోజుల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులను సమీకరించుకొని ఈ ఆసరా పెన్షన్లు కానివ్వండి, మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కానివ్వండి, ఇవన్నీ ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేవు. మనం అందరం మరో 100 రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఈ వీడియో ఎవరికైతే నీడెడో, ఎవరికైతే అవసరం ఉంటుందో తప్పక వారికి అందరికీ షేర్ చేయగలరు. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.